వెల్దుర్తి మండలంలో అటవీ శాఖ అధికారులపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. మంగోలియన్ అలుగును స్మగ్లింగ్ చేస్తున్న ముఠా సభ్యుణ్ణి అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో గొట్టిపాల వద్ద దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ ప్రమాదంలో 2 అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై అటవీ శాఖ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పట్టుకోవడానికి మా రేంజర్ గారు మా టీము అంతా కలిసి మేము ఒక ఊర్లో ఉన్నాడు అని చెప్పేసి అతని కోసం వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం గొడవ అయింది. అతన్ని ఎట్లాగొట్లా మేము తప్పించుకొని అతన్ని ఎక్కించుకొని వస్తున్నామండి. ఎక్కించుకొని వచ్చే దారిలో మరి అతను పేరు ఏదో రాహుల్ కొండానో ఏదో అంటున్నారండి. అతను ఇంకొక నాయకు ఉన్నాడండి. ఉన్న తర్వాత ఎదురొచ్చారండి. బండి ఒకటి అడ్డం పెట్టిన తర్వాత కూడా మేము కొంచెం ముందుకు వెళ్తున్నాము. వెళ్తుంటే బండి సైడ్కి అన్నాడు. సైడ్కి అన్న తర్వాత నేను ఇంకా గేర్ వేసే లోపల నా మీద అటాక్ చేశారండి. ఒక 4 పీకులు అయితే మటుకు ఒక ఇంతలా కర్ర తీసుకొని ఇక్కడ బాదారండి. బాదిన తర్వాత కూడా నేను మళ్ళీ రేంజ్ ఆఫీసర్ గారికి ఆఫీసర్లు ఉన్నారు ఇబ్బంది అయితేమని చెప్పేసి మేము ఎట్లా కూడా అతను తీసుకెళ్ళాలని చెప్పేసి కొంచెం మళ్ళీ మూవ్ చేశానండి. మూవ్ చేయగానే వేరే అతను ఒక గొడ్డలు తీసుకున్నాడండి. ఒక అతను ఇంతలా రాయి తీసుకున్నాడండి. ఆ రాయి కూడా వెహికల్లో ఉందండి. అది వేసిన తర్వాత కొంచెం పక్కకెళ్ళాడండి. పక్కకెళ్ళాలి నేను మూవ్ చేసేదో సైడ్కి వచ్చి మళ్ళీ ఇంతలా రాయి తీసుకొని నా మీద అటాక్ చేశాడు. నేను ఇట్లా అన్నా నేను సైడ్ అన్న తర్వాత ఎమ్మటే అది రేంజ్ ఆఫీసర్ గారికి కొట్టిందండి ఆ రాయి. జరిగిన విషయం అదండి. పట్టుకోవడానికి మా రేంజర్ పల్నాడు జిల్లా వెల్దుర్తిలో అటవీ శాఖ అధికారులపై దుండగులు రాళ్లదాడి చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, అటవీ శాఖ అధికారులపై దుండగులు దాడి చేశారా? ఆ దుండగులు ఎవరు, ఏంటి? దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? మాధురి, ఏదైతే వన్యప్రాణులకు సంబంధించి అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు అటవీ శాఖ అధికారులు అయితే తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి క్రమంలోనే వాళ్ళ మీద దాడులు కూడా జరుగుతున్నాయి. రీసెంట్ గా మనం చూసినట్టయితే ఈ రోజు వెల్దుర్తి మండలం అటవీ శాఖ అధికారులపై రాళ్ల దాడి జరిగింది. దీనికి ప్రధాన కారణము పెంగోలియన్ అనేటువంటి ఏదైతే వన్యప్రాణి ఉందో దాన్ని విదేశాల్లో విపరీతమైనటువంటి మార్కెట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పెంగోలియన్ ని అక్రమంగా కూడా స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా కూడా తెలుసుకొని వెంటనే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని క్యాచ్ చేయడం జరిగింది. తర్వాత అతన్ని జీబులో తీసుకొని ఫారెస్ట్ అధికారులు వస్తున్నటువంటి సందర్భంలో మార్గం మధ్యలో ఉన్నటువంటి ఈ గొట్టిపాడు గ్రామం శివారులో అతని నిందితుడి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున కూడా అక్కడికి రావడం, రాళ్ల దాడి చేశారు. ఈ రాళ్ల దాడిలో మాత్రం అక్కడ ఉన్న అటవీ శాఖ అధికారులు అయితే తీవ్రంగా కూడా గాయపడినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఘటనలో వైల్డ్ లైఫ్ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డి, బీటీ ఆఫీసర్ మహేష్ బాబుకు తీవ్ర గాయాలని వీళ్ళని మాచర్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటన తెలుసుకున్న వెంటనే కూడా పోలీసులు అక్కడికి రావడం, పోలీసులు వీళ్ళు కేసు కూడా పెట్టడం అనేది జరిగింది. అంటే గతంలో కూడా దీనికి ఏదైతే ఈ మంగోలియన్ అనేటువంటి అలుగు అంటారు దీని తెలుగులో, ఈ జంతువుకి సంబంధించి చాలా సార్లు కూడా పట్టుకోవడం జరిగింది. స్మగ్లర్స్ పట్టుకున్నటువంటి క్రమంలో వాళ్ళు దాడి చేయడానికి కూడా వెనుకాడలేదు. వాళ్ళని విడిపించుకొని వెళ్ళడానికి ఎంతకైనా కూడా తెగపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ అధికారులు కూడా తమకి వెపన్స్ వాళ్ళని గతంలో కోరినటువంటి పరిస్థితి కూడా కనపడింది. ప్రెజెంట్ అయితే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. నిందితుల్ని పట్టుకునేందుకు మాత్రం ప్రయత్నిస్తున్నారు పోలీసులు. థ్యాంక్ యూ రవికృష్ణ.